This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. నమస్తే, myself Sarasija. Welcome to Mytre News. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలు. గోదావరి ఖనిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఘన స్వాగతం. వైభవంగా పోచమ్మ బోనాలు. సతీ సమేతంగా మొక్కులు చెల్లించుకున్న మంత్రి పొన్నం. ఘనంగా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు. దొడ్డి కొమ్రయ్య పోరాటం స్ఫూర్తిదాయకం. విగ్రహాన్ని ఆవిష్కరించిన రాజకీయ కుల సంఘాల నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖన్లో పర్యటించిన మంత్రికి స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పార్టీ ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ కార్యాలయం నుంచి క్యాంప్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ INTUC నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 6 గ్యారంటీలలో 4ంటిని అమలు చేశామన్నారు. ముఖ్యమంత్రి తనపై నమ్మకంతో ఇచ్చిన మంత్రి పదవితో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. తాను పుట్టి పెరిగిన గోదావరి ఖని ప్రాంతంలో తనకు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలను తెలియజేశారు. 10 సంవత్సరాలు ఆర్థిక సంక్షేమం సృష్టించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రతి నెల 1వ తారీఖు పడంగానే ఈ రాష్ట్రం వడ్డీలు కట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాని మేమే మంత్రులం, మేమే రాజులం, మాకు ఇక్కడ ఎదురులేరు అని చెప్పి ఈ ప్రాంతం కానీ ఈ రాష్ట్రంలో అన్ని విధాలా నష్టం చేసినటువంటి పరిస్థితి. ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు రాష్ట్ర కేబినెట్ లో నాకు గొప్ప అవకాశాలు ఇచ్చి ప్రజలకు ఇచ్చిన మాట మీ అందరికీ తెలుసు. ఆర్థికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ, 200 యూనిట్ కరెంటు ఉచితంగా పేదవాళ్ళకు అందియడం కానీ, ఆ రోజు 10 సంవత్సరాల లోపల పేదవాళ్ళకు సంబంధించిన ఒక రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుంది. ఒక మంత్రి అప్పుడున్నటువంటి అప్పుడున్న ప్రభుత్వ పెద్దల మంత్రి దగ్గరికి కానీ వాళ్ళ దగ్గరికి రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ రోజు సుమారు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ఎవరు ఊహించిన విధంగా కొత్తగా రేషన్ కార్డు అందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉచితంగా బస్సు సోదరిమల సౌకర్యం, ఏ రోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు ఏదైతే మా రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగం వస్తున్నటువంటి పరిస్థితులు పట్ల 59,000 మందికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ పెద్ద రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని ఒకసారి మర్చిపోవద్దని చెప్పి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. సతీ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా ప్రజల్లోకి వెళ్లాలని వేడుకున్నట్టు తెలిపారు. అనంతరం అక్కడే ఉన్న చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో మొక్కులు చెల్లించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి హాజరయ్యారు. మైత్రి ఛానల్ ఎండీ సుజన్ రావుతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట రెడ్డి సంఘం సభ్యులు ఏడపల్లి మధుసూదన్ రెడ్డి, ముదిగంటి ముకుందారెడ్డి, సుధాకర్ రెడ్డి, కర్ర విజయసాగర్ రెడ్డితో పాటు మిత్రమండలి సభ్యులున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని ఇందిరా చౌక్ వద్ద సురా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రగతిలో మరి పూర్తిగా భాగస్వామై పనిచేస్తున్నటువంటి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వారు పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పూర్తి అవగాహనతోటి ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయి, మరి ఆదిలాబాద్తో పాటు గోండు రాజ్యం నుంచి కూడా ప్రజల యొక్క అభిప్రాయాలను పాదయాత్ర ద్వారా తీసుకొని పెద్దలు భట్టి విక్రమార్క గారి పుట్టినరోజు సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు కోమటిరెడ్డి నరేందర్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎస్సీసీఎల్ అధ్యక్షులు అరుణ్ కుమార్ గారు, శ్రవణ్ గారు, మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మరి పెట్టుబడులతో పాటు మరి విద్యుత్ రంగాన్ని అత్యధికంగా మరి లాభాలు చేకూర్చడంతో పాటు విద్యుత్ రంగంలో అనేక మార్పులు తెస్తూనే మరి గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా మరి ఈ రాష్ట్రంలో చాలా మార్పులు చేస్తున్న ఘనత భట్టి విక్రమార్క గారిది అనే మాట చెప్తూ, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో తెలంగాణ వ్యాప్తంగా చేసిన పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు. డిప్యూటీ సీఎంగా, ఆర్థిక శాఖ మంత్రిగా భట్టి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు నీరాజనం పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. తదనంతరం ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి జింజుపల్లి వివేక్ ఆధ్వర్యంలో స్థానిక వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి తాజుద్దీన్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రావణ్ నాయక్, దండి రవీందర్, నితిన్ రెడ్డి, ఖలీముద్దీన్ పాల్గొన్నారు. భట్టి విక్రమార్క గారి పుట్టినరోజు వేడుకలు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి జింజుపల్లి వివేక్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, వారు ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎంతో శ్రమించి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలన్నీ తెలుసుకొని ఏ విధంగా అయితే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయో, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అయితే కొరువు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. భట్టి విక్రమార్క గారు ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో జరుపుకోవాలని, వారు ఆరోగ్యంగా ఉండాలని, వారు ఇంకా ఉన్నతమైన పదవులు చేపట్టాలని కాంగ్రెస్ మైనార్టీ సెల్ పక్షానికి వచ్చిన నాతోని ఎస్టీసీఎల్ అధ్యక్షులు శ్రవణ్ నాయక్ గారు, అరుణ్ కుమార్ గారు, మరియు మా మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ ఖలీముద్దీన్ గారు, వివేక్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
మొహమ్మద్ తాజుద్దీన్, మైనార్టీ సెల్ చైర్మన్, కరీంనగర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మటన్ షాపులను వెటర్నరీ మండలం వైద్యాధికారి నిఖిల తనిఖీ చేశారు. బహిరంగ ప్రదేశాలలో విక్రయాలు చేపట్టకూడదని, మాంసంపైన దుమ్ము ధూళి ఈగలు వాలకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. షాపుల యజమానులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట వెటర్నరీ సిబ్బంది, భాస్కర్, గ్రామ పంచాయతీ అధికారులు భిక్షపతి ఉన్నారు. ఈరోజే మా దగ్గరకు వచ్చేసి మార్కింగ్ తీసుకోవాలని మేము హెచ్చరించడం జరిగింది. అట్లనే అందరూ వచ్చేసి ఇప్పుడు మన దగ్గర రావడంలో మనం దాన్ని డిపార్ట్మెంట్ తరఫున మనం హెల్త్ చూసే బాధ్యత మనది కాబట్టి దాని టెంపరేచర్ కానీ, దాని వయసు కానీ, ఇప్పుడు దాని మేల్కి వస్తున్నారా, ఫీమేల్కి వస్తున్నారా, అవన్నీ మనం చెక్ చేసి అది కరెక్ట్ ఉంది, హెల్త్ మంచిగా ఉంది అన్నప్పుడే మనం దానికి బ్రాండింగ్ చేయడం జరుగుతుంది, మార్కింగ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ అదే కోస్తున్నారా లేకపోతే వేరే కోస్తున్నారా అని కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది. అప్పటికంటే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు. బట్ ఇంకా స్టిల్ ఇంప్రూవ్మెంట్ కావాలని మేము ఆశిస్తున్నాం. అంటే నిన్నటి రోజున ఇవన్నీ మీరు చెక్ చేశారా? చెక్ చేసినామండి. మన దగ్గర ఎవ్రీథింగ్ రికార్డ్ ఉంది. రికార్డ్ ఉంది. అంటే మనం చేసిన మార్క్ తోటి డెఫినెట్లీ అక్కడ పెట్టాలండి. అది పెట్టిన తర్వాతనే మనం ఓకే చేస్తాం. దానికంటే ఎక్స్ట్రా ఏదైనా ఉంటే మనం దానిపైన యాక్షన్ చేస్తాం. భూమి కోసం, భుక్తి కోసం, రజాకార్ల నుంచి విముక్తి కోసం ఎదురెడ్డి పోరాడిన వీరుడు దొడ్డి కొమరయ్య అని ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ కొనియాడారు. ఆయన పోరాటాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తిని పలువురు గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ ఆవిష్కరణకు జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ హాజరయ్యారు. ఈ సందర్భంగా కుర్మ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో భారీ ఎత్తున ఒగ్గుడోలు నృత్యాలు, కళాకారుల ఆటపాటలతో ర్యాలీ చేపట్టారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, కుల సంఘాల సభ్యులు దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠ్యపుస్తకాల్లో దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను ప్రచురించాలని, ట్యాంక్ బండ్ పైన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కుర్మ సభ్యులు రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య సూచించారు. అనంతరం కుర్మ సంఘం సభ్యులు తుల ఉమ, జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య, సిఐ మల్లేశం, చక్రధర్ రెడ్డి, కల్వకుంట్ల గోపాలరావు తదితరులను శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కుర్మ యాదవ సంఘం సభ్యులు, వివిధ పార్టీల తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. విగ్రహం ఇక్కడ పెట్టుకోవడం అంటే ఆయన చేసినటువంటి మంచి పనులని, ఆయన చేసినటువంటి సమాజంలో ఉన్నటువంటి చిన్న పెద్ద అనేటువంటి తేడాలు ఏవైతే ఉన్నాయో సమాజంలో అందరం సమానంగానే జీవించాలి అనేటువంటి పద్ధతిలో ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఉండి పోరాటాలని ఆనాడు ఉన్నటువంటి నైజాం పాలకులు, ఆనాడు ఉన్నటువంటి ముందున్నటువంటి నాయకుడిని పొట్టన పెట్టుకొని మనకు తెలంగాణ అమరవీరులలో అంతకంటే ముందే భూమి కొరకు, పుస్తి కొరకు, రైతన్న పోరాటం కొరకు ఆ రోజు జుట్టుపన్ను కచ్చేరి కాడ బండలెత్తి మరి ఆ రోజు వసూలు చేసిన పన్ను రద్దవడానికి కొరకు అక్కడ కడమెంది గ్రామంలో వాళ్ళ అన్న ముందుండి మరి సాగలేలమ్మ గిట్ట అందరూ పోయి గోడాం కూలగొట్టిన రోజు ఈ కరోనా కూడా మాకెళ్తో కూడగొట్టి మరి వాడికి పోయి అన్నకు కాలు కుదిరితే తమ్ముడు పోయి అన్న తెచ్చా అని చెప్పి పడగానే కడపల పేగులు బయటపడి చనిపోయినటువంటి గుర్తున్న దొడ్డి కొమరయ్య గారు మరి అక్కడికక్కడే అమరవీరుడు అయితే దానికి కూడా పొద్దున జుట్టు పన్ను లాగా భూమి చిత్తు లాగా శవం పన్ను కట్టుమని డిమాండ్ చేసిన ఆనాడు రాజకీయాలప్పుడు ఆయన పోరాటంలో భాగంగా వరంగల్ జిల్లా మొత్తం 12 రోజులు శివయాత్ర ఎడ్ల బండి కట్టుకొని మరి అన్ని గ్రామాలు తిరిగి మరి అన్ని కచేరీతో గోడంలన్నీ కూలగొట్టి పంచినాక ఇది అమరుడు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region,
to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. రాజీ మార్గమే రాజమార్గమని జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ క్షణికావేశంలోనే నేరాలు ఎక్కువగా జరుగుతాయని, చేసిన తప్పును ఒప్పుకోవడానికి మించిన ప్రాయశ్చిత్తం లేదన్నారు. కక్షిదారులు క్షమాగుణం కలిగి ఉంటే చాలా కేసులు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు. లోక్ అదాలత్లో 2426 కేసుల్లో రాజీ కుదిర్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కాబట్టి రాజీ మార్గమే రాజమార్గం అనేది గుర్తించి ప్రతి కక్షదారులు కూడా సాధ్యమైన వరకు అన్ని సివిల్ తగాదాలు కూడా మీరు అన్నెసరీగా ప్రొట్రాక్ట్ చేసుకోకుండా త్వరితగతిన కేసులు పరిష్కరించినట్లయితే మీకు కోర్టు ఫీజు కూడా వాపస్ ఇవ్వబడుతుంది. మీరు మళ్ళీ సుప్రీంకోర్టు వరకు అప్పీల్ చేసుకోకుండా ఈ యొక్క అవార్డే ఫైనల్ అవుతుంది. కాబట్టి మీ లిటిగేషన్ ఇక్కడితోనే పూర్తయ్యి మీరు ఒక సామరస్యపూర్వక వాతావరణంలో మనశ్శాంతిగా మీరు జీవించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్రిమినల్ కేసులో రాజీ పట్టుదల క్రిమినల్ కేసుల్లో కూడా కక్షిదారులందరూ కూడా ముందుకు వచ్చి క్షణికావేశంలో చేసినటువంటి పొరపాట్లని దిద్దుకునేటువంటి మంచి అవకాశం ఇది. అటువంటి ఏమైనా ఉంటే కనుక ముందుకు వచ్చి అందరూ కూడా ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్లో మీ కేసెస్ పరిష్కరించుకోవాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా బార్ అసోసియేషన్ నుంచి బార్ ప్రెసిడెంట్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి బార్ మెంబర్స్ కానీ మీరందరూ ఇచ్చినటువంటి తోడ్పాటుతో మేము ముందుకు వెళ్ళగలుగుతాం. అలాగే కక్షిదారులు కూడా ముందుకు వచ్చి మీ అడ్వకేట్స్తో సహకరించి మీరు ఆ కేసెస్ పరిష్కరించుకున్న మాకు పూర్తి సహకారం అందిస్తారని చెప్పి. కరీంనగర్లోని కళాభారతిలో తెలంగాణ ఉద్యమ కళాకారుల ఆధ్వర్యంలో పాటల పల్లకిలో 12 గంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైన కళాకారులు తమ పాటలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు ప్రత్యేక రాష్ట్రంలో అన్యాయం జరిగిందన్నారు. సాంస్కృతిక సారథిలో ఎంతో మందికి ఉద్యోగాలు రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. పలుకులు ఏవి కక్ష కట్టిన యువతలతో నా పల్లె అల్లాడేనమ్మా, నీ గొంతే మూగబోయనా తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి పాడినోడా, రాష్ట్రమంటే మా తల రాతలు మారుదయని చెప్పినోడా. అధికార వారధి కళాకారుల జాబేది, అధికార వారధి కళాకారుల జాడేది, కళాకారుల కన్నీరు చూసైనా కరుణించండి. సాంస్కృతిక సారథి ఉద్యోగాల జాడేది, అధికార వారధి కళాకారుల జాడేది. పాటల పల్లకిలో 12 గంటలు కరీంనగర్ కళాభారతిలో ఈరోజు నిర్వహిస్తున్నాం. ఈ పాటల పల్లకిలో 12 గంటలు ఉద్దేశం తెలంగాణ ఉద్యమంలో అహర్నిశలు కృషి చేసి తమ గొంతెత్తి కాలికి గజ్జగట్టి పాట పాడిన కవులు కళాకారులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చాలా అన్యాయానికి గురయ్యారు. సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు దక్కలేదు చాలామందికి. ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులను ఆదరించి సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు పెంచి అవకాశం కల్పించాలనే
ముఖ్య ఉద్దేశంతో ఈ పాటల పల్లకి నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పేరు మోసిన కళాకారులంతా విచ్చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కళాకారులు విచ్చేస్తున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం రాగానే అర్హులైన కళాకారులందరికీ ఉద్యోగాలన్నాడు. 550 మందికే పరిమితం చేసిండు. అనేక నిరసనలు తెలిపాం. కాలు పెట్టి తొక్కి నలిపేసే ప్రయత్నం చేసింది. 10 ఏళ్ళ మా పోరాటం, మా ఆరాటాన్ని కేసుల పాలు చేసింది. అదే పాటతోని పాడేగట్టినం. ఈనాటి ప్రజాప్రభుత్వానికి బాటలేసినాం. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కళలకు పెద్దపీట వేసింది. అందరిశ్రీ రాసినటువంటి పాట ఇవాళ రాష్ట్ర గీతం చేసింది. గద్దరన్న అవార్డునిచ్చింది. 9 మంది కవులు కళాకారులను గుర్తించింది. జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడినరు. అర్హులైన కళాకారులు ఇంకా బయటనే ఉన్నారు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తా అంటా ఉన్నది. ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏడాదికి వచ్చే ఉద్యోగాలు 6 నెలల్లో రావాలి. 6 నెలలకు వచ్చే ఉద్యోగాలు 5 నెలల్లో రావాలనే ఈ పాటల పల్లకిలో 12 గంటల ప్రోగ్రాం పెట్టాం. ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపేనని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ విమర్శించారు. జగిత్యాల రూరల్ మండలం గుల్లపేట గ్రామంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ను తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చి బ్రాండ్ ఇమేజ్ పెంచారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో 200 కోట్ల రూపాయలు పెట్టి అందాల పోటీలు నిర్వహించడం వల్ల ఎవరికీ ప్రయోజనమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆనందరావు, కల్లెడ ఫ్యాక్స్ చైర్మన్ సందీప్ రావు, గుల్లపేట మాజీ సర్పంచులు జక్కుల తిరుపతి పాల్గొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మళ్ళీ నోటీసులు ఇచ్చి మరి విచారణకు హాజరు కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా మరి నోటీసులు ఇవ్వడాన్ని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేటీఆర్ గారేమో దేశ విదేశాలు తిరిగి ప్రపంచంలో ఉన్నటువంటి సంస్థల ద్వారా మన భారతదేశానికి, మన తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావాలనే ఒక ఆకాంక్షతోటి వారు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనిలో భాగంగానే దేశ ప్రతిష్ట పెంచాలని, మన తెలంగాణ ప్రతిష్టను పెంచే విధంగా ఆనాడు ఆ ఫార్ములా ఈ రేస్ వాళ్ళతోటి మాట్లాడి మరి ఒప్పించి మెప్పించి మరి మన తెలంగాణకు తీసుకొచ్చి మన తెలంగాణ ఖ్యాతిని ఒక బ్రాండ్ ఇమేజ్గా చేయడంలో మరి వారు దిగ్విజయంగా వారి పాత్ర పోషించడం జరిగింది. ఆనాడు మరి లండన్, బెర్లిన్ లాంటి నగరాల్లో పెట్టాల్సినటువంటి ఈ రేసింగ్ కారు మన తెలంగాణలో పెట్టడం అనేది చాలా గర్వకారణం. మంత్రి పదవి వస్తే 101 కొబ్బరికాయలు కొడతానని వివేక్ వెంకటస్వామి అభిమాని అల్లం సతీష్ మొక్కిన మొక్కు తీర్చారు మంత్రి వివేక్. పెద్దపల్లి జిల్లా ఊదెల మల్లన్న ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఒగ్గు, డోలు, చప్పుళ్లు, కావడి సల్లతో గొల్ల కుర్మలు ఘనస్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న వివేక్కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేసి శాలువాతో సత్కరించారు. మా నాన్నగారు పార్లమెంట్ సభ్యుడు నుంచి మేము ఇక్కడ మల్లికార్జున స్వామి ఆలయం వచ్చి దీవెనాలు తీసుకొని వెళ్ళేవాడు. నేను ఒక సంవత్సరం నుండి కూడా ఈ గుడికి వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని వెళ్ళడం జరిగింది. ఇక్కడ చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. కాకా వెంకటస్వామి గారు ఇక్కడ అప్రోచ్ రోడ్డు కూడా వారి హయాంలోనే ఈ ఆలయంకి రోడ్డు కట్టించినారని మా కొడుకు వంశీ మల్లికార్జున స్వామికి 101 కొబ్బరికాయతో కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుంటానని ఈరోజు అంతకుముందు మొక్కుకోవడం జరిగింది. ఈరోజు వారి మంత్రి పదవి రాగానే వారికి ఈరోజు మల్లికార్జున స్వామి దేవస్థానంలో సారు ఆధ్వర్యంలో మా మొక్కు తీర్చుకోవడం జరిగింది. 101 కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అలాగే రానున్న కాలంలో వివేక్ సార్ గారు మరిన్ని పదవులు అధిరోహించాలని, అలాగే వంశీబాబు గారు వారు కూడా మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని ఆ మల్లికార్జున స్వామిని భగవంతుని కోరుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయ ఆవరణలో స్వామివారికి పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. కోడెమొక్కులు చెల్లించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 3 గంటల సమయం పట్టింది. రద్దీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో 2 రోజుల పాటు చండీ యాగం కొనసాగింది. ప్రధాన అర్చకులు తిరునగరి వెంకటాద్రి ఆధ్వర్యంలో ఉదయం నుంచి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం శ్రీ చండీ రుద్ర సహిత సుదర్శన నరసింహ మహాయాగం జరిపించినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉద్యమకారుల ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంకాడి కృష్ణారెడ్డి, కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, ఎడ్ల జోగిరెడ్డి, ఐల ప్రసన్న, పోతు జ్యోతిరెడ్డి, భూమా సదానందం, నోముల శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో మహాచండీ కార్యక్రమం చేస్తున్నాం. నిన్న ఆవాహన అటువంటి కార్యక్రమాలు, ఇవాళ అమ్మవారి చండీ కార్యక్రమం చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాసరావు గారు రాష్ట్ర బృందం కూడా రావడం జరిగింది. మరి 33 జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులకు స్వాగతం సుస్వాగతం పలుకు. మరి ఈ యొక్క యాగం ద్వారా కార్యాచరణలో భాగంగా జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి రోజున ఈ కార్యాచరణ ప్రారంభిస్తున్నాం. ఆ జయంతి రోజున ఉద్యమకారుల ఐక్యతా దివస్గా దాన్ని పాటిస్తున్నాం. జూన్ 22వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉద్యమకారులకు అమలు చేయాలని ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మరి వారి తర్వాత ప్రజాప్రతినిధులకి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉద్యమకారులకు హామీల మీద ప్రభుత్వం ప్రకటన చేయాలని కూడా వారిని కోరడం జరుగుతుంది. వాటిని వెంటనే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. మీరు లేనట్లయితే ఉద్యమకారులకి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. మోర్చించలు కూడా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాం. తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉన్నాం. ఇలా ఇప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారుల వరకు వారికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది, వాళ్ళకి ఉంటుందని చెప్పి సందర్భంగా వారికి హామీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని యాదవ నగర్లో 5 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను మాజీ ఎంపీపీ గోపగోని సారాయగౌడ్, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు చేతుల మీదుగా ప్రారంభించారు. ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదేశాల మేరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు శివరామకృష్ణ, గ్రామశాఖ అధ్యక్షులు అల్లం దేవేందర్, మాజీ సర్పంచ్, ఎంపీటీసీలు మాదాసి సతీష్, రమేష్ పాల్గొన్నారు. కరీంనగర్లోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 2004-2005 ఏడాదిలో 10th పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థులు హాజరయ్యారు. సుమారు 20 ఏండ్ల తర్వాత ఒకే వేదికపైన తమ చిన్ననాటి మిత్రులను కలుసుకుని బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలు, అనుభవాలను నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల సవరాను ప్రాంగణంలో 2004-05 బ్యాచ్ వాళ్ళు అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ విద్యార్థుల యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పరచుకున్నారు. గత 10 సంవత్సరాల క్రితంగా అంతకుముందు ఒకసారి ఏర్పరచుకున్నారు. మళ్ళీ ఈరోజు వాళ్ళు ఈ సమావేశాన్ని ఏర్పరచుకున్నారు. అంటే బాల్యంలో ఉన్నటువంటి స్మృతులను అంటే 20 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ నెమరు వేసుకోవడం జరిగింది. అంటే ఈ రకంగా ఈ సంఘటన జరగడం వల్ల ఒక మెసేజ్ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు, వాళ్ళ యొక్క పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. ఏంటిదంటే కలిసి ఉంటే అంటే మనం బాల్యంలో అయితే ఏ రకంగానైతే కలిసి ఉన్నామో
దాన్ని అదే కంటిన్యూటీ చేయడం వల్ల మనకు ఒక గొప్ప అనుభూతి కలుగుతుందని ఈ సందర్భంగా వాళ్ళు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మేము మా యొక్క సహ ఉపాధ్యాయులందరూ రావడం జరిగింది. ఆ రకంగా కూడా మాకు గతంలో మేమైతే ఏమేమి చేసావు అనేది అంటే విద్యార్థులకు ఎలా సహకరించడం అనేది మాకు మళ్ళీ కూడా మేము నెమరు వేసుకునే అవకాశాన్ని వీళ్ళు కల్పించినందుకు వీళ్ళందరికీ మాకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మేమందరం ఇక్కడ 2004 and 5 బ్యాచ్లో మా యొక్క 10th క్లాస్ని కంప్లీట్ చేసుకున్నాము. ఆఫ్టర్ 20 years తర్వాత మేమందరం కలిసి ఇక్కడ ఒక గ్యాదరింగ్ అన్నది చేసుకున్నాము. ఈ గ్యాదరింగ్కి విట్నెస్గా మా టీచర్స్ని అందరినీ మేము ఇన్వైట్ చేశాము. సో మా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేసి మా టీచర్స్ అందరూ వాళ్ళ యొక్క వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేశారు. ఈరోజు ప్రోగ్రాంలో మేము ప్రతి ఒక్క మా చిన్నతనంలో మేము చేసినటువంటి మిస్టేక్స్ అండ్ మేము గొప్పగా ఫీల్ అయినటువంటి కొన్ని విషయాలని అందరి మధ్యలో షేర్ చేసుకోవడం, అది మా కుటుంబ సభ్యుల మధ్యలో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో మేము సాధించినటువంటి ఘనత అంటే మేము చిన్నప్పటి నుంచి అంటే 10th క్లాస్ పాస్ అవుట్ అయిన 20 yearsలో మేము ఎట్లా అయితే మా యొక్క లైఫ్ అన్నది ముందుకెళ్ళి సమాజంలో ఒక మంచి స్థానంలో ఉన్నామో అందుకు మమ్మల్ని ఒక భావి భారత పౌరులుగా తయారు చేసినటువంటి మా ఉపాధ్యాయులకే ఈ యొక్క ఘనత చెందుతుంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో మాల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకుని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలతో బైండ్ల పూజార్ల మహిళలు పోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అందరినీ చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నక్క అంజయ్య, చితుకూరి కొమ్రయ్య, న్యాత జీవన్, నక్క దామోదర్, సంపత్ పాల్గొన్నారు. నీట్ 2025 ఫలితాలలో ఆల్ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబర్చారు. కరీంనగర్లోని వావిలాలపల్లి మెయిన్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటిష్ట ప్రణాళికతో కూడిన విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ, విద్యార్థుల అంకుటిత దీక్ష దీనివల్లనే ఇంతటి ఘన విజయం సాధ్యమైందన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది విద్యార్థులు ఐఐటి నీట్లలో సీట్లు సాధించేలా తీర్చిదిద్దుతామన్నారు. 2025 నీట్ ఫలితాలు మరి ఎప్పుడెప్పుడు అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న తరుణంలో మరి ఈరోజు నీట్ ఫలితాలు విడుదల కావడం జరిగింది. ఎప్పటిలాగానే మరి బైపీసీ మెడికల్ సీట్స్ అంటే తెలంగాణలో ఖచ్చితంగా ఆల్ఫోర్స్ పేరు ముందు వరుసలో ఉంటుంది. అత్యాధునికమైన వసతుల చేత మరి సీనియర్ ఎక్స్పర్టైజ్డ్ ఫ్యాకల్టీ చేత మంచి ప్రోగ్రాం చేత మరి ఈరోజు అద్భుతంగా మరి ఇంత సంఖ్యలో పిల్లలు ఇక్కడ ఉన్నారు అంటే నిజానికి మనం సంతోషంగా ఫీల్ కావాలి. ముఖ్యంగా ఈసారి కొంచెం పేపర్ నిజంగా చెప్పాలంటే ఎన్సీఆర్టీ బేస్డ్ బియాండ్గా కొంచెం రావడం జరిగింది. టఫ్ పేపర్ అయినా కూడా మరి పిల్లలందరూ ఆల్ఫోర్ చిన్నారులు చాలా అద్భుతమైన ప్రదర్శనతో ఉన్నారు. ఇవాళ ఇక్కడ మరి 599 హైయెస్ట్ మార్క్స్ తోటి శశాంక్ రెడ్డి అనే అబ్బాయి రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఇందులో 80% ఆఫ్ ద స్టూడెంట్స్ రెగ్యులర్ స్టూడెంట్స్, ఒక 20% లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఉన్నారు. అయినా పర్లేదు వీళ్ళందరూ కూడా మరి తెలంగాణలో ఇవల్ల ఆల్మోస్ట్ ఆల్ 33 + 22 ఒక 55 మెడికల్ కళాశాలలు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా 8,000 పైచిలకు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కాబట్టి అందరికీ కూడా వీళ్ళకి సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉస్మానియా గాంధీలో కూడా గతంలో కంటే ఎక్కువ సీట్లు ఆల్ఫోర్స్ మరి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 535 మార్క్స్తో ఈసారి క్వాలిఫై అయినా. ఇవి నా ఎక్స్పెక్టెడ్ మార్క్స్ కాదు, ఎందుకంటే నరేందర్ రెడ్డి సార్ అయినా కూడా మా ప్రిన్సిపల్ అయినా కాలేజ్ స్టాఫ్ అయినా వీళ్ళందరూ చేసే మోటివేషన్ అలా అది ఒక 720కి మినిమం 700 మార్క్స్. బట్ పేపర్ టఫ్ రావడం వల్ల ఇదైతే నేను నా బెస్ట్ ఇచ్చిన. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.
This news is sponsored by జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్. విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.